పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిండు, ముఖ్యమంత్రిగా గెలిచి ఈరోజు అధికారంలో ఉన్నాడు అని చాలా టీవీలు పేపర్లు రాస్తున్నాయి. కానీ నేను ఒక్క మాట వినయంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నా. జూలై 4, 2006 నాడు గెలిచిన గెలుపు నాది కాదు, ఈ మిడ్జిల్ మండల ప్రజలది. ఈ మిడ్జిల్ గెలుపు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను జడ్పీటీసీగా నామినేషన్ వేసేటప్పటికి ఈ మండలం కానీ ఈ గ్రామాలు కానీ ఇక్కడ ప్రజలతో నాకు పెద్దగా పరిచయం లేదు. నా గ్రామం ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం. ఆనాడు మిత్రుల సూచన మేరకు ఈ మిడ్జిల్ మండలంలో జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్ సభ్యుడిగా నేను ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆనాడు కప్పు శాసర్ గుర్తు ఎన్నికల్లో కేటాయించింది. కానీ అదే ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిత్రుడు రబ్బానీని జడ్పీటీసీ సభ్యుడిగా పెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ చేయడానికి ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని జిల్లా పరిషత్ చైర్మన్ కాగలిగిన అభ్యర్థిని ఇక్కడ ఎన్నికల్లో పెట్టినా ఆనాడు మీరేం ఆలోచన చేసిండ్రో, ఆనాడు ఎందుకు మీరందరూ ఉప్పెనై నిర్ణయం తీసుకున్నారో, ఆనాడు ఒక యువకుణ్ణి మొదటిసారి మీ గ్రామాలకు మీ ఇంటికి వచ్చిన ఒక యువకుని జిల్లా పరిషత్ మెంబర్గా మీరు ఆశీర్వదించిండ్రు అని అంటే మీ ఆలోచనలు మీ నిర్ణయం గొప్ప నిర్ణయం అని చెప్పి ఈరోజు నిరూపించబడ్డది. అందుకే ఆనాడు గెలుచుంటే మిత్రుడు రబ్బాని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయి ఉండేవాడని ఇంతకుముందు మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు నాకు గుర్తు చేసింది. నేను ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నా. నా వల్ల ఎవరికైనా ఎంతో కొంత సాయం కావాలి, నా వల్ల ఊరుకు మండలానికి ప్రయోజనం చేకూరాలి, నా వల్ల ఎవరికి నష్టం కష్టం రాకూడదనేదే నా ఆలోచన, నా ఆశయం. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి, జడ్చర్ల శాసనసభ్యుడికి, పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు నా మీద ఓడిన రబ్బానికి ఈనాటి ప్రభుత్వంలో ఒక మంచి బాధ్యత ఇవ్వండి. ఎందుకంటే సర్పంచ్గా, సింగిల్ విండో చైర్మన్గా, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఈ ప్రాంత ప్రజలకు దాదాపుగా 35 సంవత్సరాలు రబ్బాని సేవలు అందించండి. మరి ఆనాడు అనుకోని పరిస్థితుల్లో రబ్బాని గారు ఓటమి చెందిరు, నేను గెలిచిన. మరి ఈనాడు మీరు నేను అతనికి అవకాశం ఇవ్వడానికి మన చేతిలో బాధ్యత ఉన్నది. అందుకే మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆనాడు జడ్పీటీసీగా నాతో పాటు పనిచేసిన ఎంపీటీసీలు, సర్పంచులు వాగులు దాటడానికి వాగుల్లో ఇసుక దొంగలిస్తుంటే వాగులు దాటేటప్పుడు మనుషులు కొట్టుకుపోయి చచ్చిపోయినారు. చాలా గ్రామాలకు రోడ్లు లేవు, చాలా గ్రామాలలో అభివృద్ధి లేదు. ఆనాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ మిడ్జిల్ మండలాన్ని, అదేవిధంగా గద్వాల శాసనసభ నియోజకవర్గంలో గట్టు మండలాన్ని డార్క్ మండలాలుగా ప్రకటించారు. డార్క్ మండలాలంటే 360 డిగ్రీస్ వెనుకబడి విద్య కానీ, వైద్యం కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యుత్తు కానీ ఎలాంటి సౌకర్యాలు లేని అత్యంత వెనుకబడిన ప్రాంతాలను డార్క్ మండలాలుగా, భూమిలో ఉండే నీళ్లు కూడా అందుబాటులో లేని మండలాలను డార్క్ మండలాలుగా ప్రకటించారు. మరి అత్యంత వెనుకబడిన మండలమైన ప్రజలు చైతన్యంతో చీకటి మండలంగా పిలువబడే ఈ మండలం, ఆ చీకట్లో నుంచి ఒక వెలుగు రేఖ రావాలి, మా జీవితాలు, మా తలరాతలు మార్చాలి, మా మండలం బాగుపడాలి అని 2006లో తీసుకున్న నిర్ణయం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక అవకాశం నాకు వచ్చింది. మరి మండలానికి కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత నా మీద లేదా? అందుకే సహచర మంత్రివర్గ సభ్యుల్ని అనుమతి తీసుకొని ఈ మండలంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి చేరాలి, ఈ మండలంలో ఉండే ప్రతి వాడు, అరే మేము ఆ రోజు